గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. 4వ రాశిలో బుధుడు, 5వ రాశిలో శుక్రుడు, 11లో రాహువు. వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి. కాలానుగుణంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించి కార్యసిద్ధిని సాధించాలి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది కాబట్టి ఆర్థికపరమైన అభివృద్ధికి బాటలు వేయాలి. గృహవాహన యోగాలు శుభాన్ని ఇస్తాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలి. ఒక ప్రణాళిక ప్రకారంగా పనిచేయడం ద్వారా ఆశయం నెరవేరుతుంది. ఆశయ సాధనలో ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి. అలాగే వైవిధ్య భరితంగా ఆలోచించి పనిచేయండి. మీ అభీష్టానికి తగ్గట్టుగా పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు. వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా విఘ్నాలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. సహనాన్ని పరీక్షించేవారుంటారు. ఓర్పుతో వ్యవహరించాలి. సున్నితమైన అంశాలలో శాంతంగా సంభాషించండి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. సాంకేతిక లోపాలు రాకుండా నిర్ణయాలు తీసుకోండి. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? చతుర్థంలో సూర్యయోగం ఉన్నది కాబట్టి సూర్యుడిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? గోధుమలు దానంగా అర్పించండి.